పశువులు, జీవాలు పెంచుకుంటూ జీవనం సాగించే గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు ఎంతో కీలకం. ముఖ్యంగా పశువులు, మేకలు, గొర్రెల కోసం షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం లేదా సబ్సిడీ అందించే కార్యక్రమాలు ఉన్నాయి. అయితే అర్హతలు పథకం నిధుల లభ్యత ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. ఇలాంటి సమయంలో ఓ మహిళకు ఎదురైన పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన జీవాల కోసం రేకుల షెడ్డు కావాలని అధికారులను అడిగిన ఆ మహిళకు షెడ్లు లేవు, అయిపోయాయనే సమాధానం వచ్చిందని చెబుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనలాంటి పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయం అందితే జీవాలను రక్షించుకోవడానికి, వాటి ద్వారా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే తనకు ఆ సహాయం అందకపోవడంతో బాధపడిన ఆ మహిళ రావాలి జగన్, కావాలి జగన్ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మాటలతో ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేకుల షెడ్లు బరగొడ్లకు, ఎద్దులకు, జీవాలకు రేకుల షెడ్డు గవర్నమెంట్ ఇచ్చే దేహి అనిపోయి ఓట్లు వేసుకునే తోళ్ళని అడిగితే 100 జీవాలు ఉన్నాయి. లేవమ్మా రేకుల షెడ్లు అయిపోయినాయి, మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చాం ఉగాదికి. మందిని అడిగితే ఇంకా ఉన్నాయని చెప్పినారు పసలు డాక్టర్లలో. వాన పట్టుకుంటే తుఫాను వారము 5 రోజులు 10 రోజులు అవి చచ్చిపోతాయి వానకు నాని. దానిని ఎందుకు చంపాలా? అమ్ముకుంటేవి ఎవడే కానీ ఓట్లకు రాకూడదు. ఇద్దరు నా అమ్మగుడు కూడా ఉండాలి చూడు చెప్తాడా నేను. ఎవడే కానీ తెలుగుదేశం వాడు రాకూడదు, ఓటేయరని రాకూడదు. జై జగను, జై జగను, జై జగను, జిందాబాద్ 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 జిందాబాద్. ఇదే జగను ఓట్ ఎలక్షన్లలో జగన్ గెలిచాలా. మాట తప్పితే మాల వాళ్ళ ఇంట్లో పుడతాను. 3 ఏళ్ళు అవుతుంది జగన్ గెలిచాలని, అదే ఇంట్రెస్ట్ బ్లాక్ అవుతుంది మైండు. జగన్ రావాలా రాష్ట్రం వల్ల.